విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. ఒక మానసిక శాస్త్రవేత్త ఒక విషయం గురించి విశదీకరిస్తూ ఉంటాడు. అందులో గొప్ప విశేషం ఏమీ లేకపోయినా నా మనసుని చాలా ఆకట్టుకుంది కనుక ప్రస్తావన తీసుకొస్తాను. నేను నా కార్ని క్లీన్ చేసుకుంటున్నప్పుడు నా పక్క నుంచి ఒక వ్యక్తి నన్ను గమనిస్తున్నాడు. అతనికి షర్టు ప్యాంటు అన్నీ చిరిగిపోయి అతను నన్ను గమనిస్తున్నాడని నాకు తెలుసు. అలాగే నన్ను ఏదో అడగాలనుకుంటున్నాడేమో అని చెప్పేసి ఏమీ తెలియనట్టుగానే నేను కార్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సరే, ఆ కార్ క్లీన్ చేసుకుని నేను ఇంట్లోకి వెళ్ళిపోతుంటే ఇంకా నన్ను అతను గమనించడం చూసి నేనే అడిగాను, నీకేమైనా కావాలా అని. అయితే అతను చెప్పినటువంటి రెండు మాటలు నన్ను జీవితాంతం కూడా ఆలోచించేలా చేశాయి. ఎవరికి వద్దు అది అతను చెప్పినటువంటిది నిజమే. వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఏదో కొంత డబ్బు అతని చేతుల్లో పెట్టి పంపించాను. బట్ ఆ రాత్రి అంతా కూడా నాకు ఇది చాలా ఆలోచించేలాగా చేసింది. నేను అప్పుడు ఇంకో కారు తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే నా బిడ్డకి ఒక యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నా. నా పలుకుబడిని నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. నిజమే, ఎవరికి వద్దు? ఫుట్పాత్ మీద పడుకునే వ్యక్తి దగ్గర నుంచి హంసతూలికా తల్పం మీద పడుకునే వ్యక్తి వరకు అందరికీ కావాలి. నీకు ఎంత ఉంది అన్నది కాదు, నీకన్నా కింద వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. నువ్వు వాళ్ళకి సాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎవరికి వద్దు అన్న మాట వినడం చాలా మటుకు తగ్గిపోతుందని నా ఉద్దేశం. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, భగవంతుడు ఒక దేవతని పిలిపించి పైనుంచి నన్ను చూపిస్తూ ఆ కారు తుడుస్తున్న వ్యక్తి దగ్గరికి బిచ్చగాడిగా వెళ్ళు, బహుశా అతనికి ఒక కారు, కుర్రవాడికి కాలేజీలో సీటు కావాలనుకుంటాను అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఆనాటి నుంచి కూడా సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు ఏమైనా కావాలా అని అడగడం మానేసి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిజమే కదా? ఎవరికి వద్దు. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.